హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే వీడియో ఏం పెట్టాలి అని చూస్తుంటే మా చెట్టు నిండా అయితే నూరువరహాల పూలు అయితే చెట్టు నిండా ఉన్నాయి. వాటితో ఏదైనా ట్రై చేద్దాము, ఏదైనా కొత్తగా ఏదైనా ట్రై చేద్దాం అనుకున్నాను. ఒక న్యూ ఐడియా అయితే ఒకటి వచ్చింది, అదైతే ట్రై చేస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, అదేంటో మీకు కూడా తెలుస్తుంది. ఇదైతే రెండు విధాలుగా యూజ్ అవుతుంది అనమాట. ఒకటి వేణి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్న వీడియోలాగా కూడా యూజ్ అవుతుంది, ఫ్లవర్ డెకరేటివ్ ఐటెం కూడా యూజ్ అవుతుంది అనమాట. ఎవరికి ఏది నచ్చితే అది చూడొచ్చు. ఇదిగోండి, ఇప్పుడైతే ఇదైతే వేణి ప్రిపేర్ చేయాలి అనుకున్న వాళ్ళు చూడండి. ముందైతే వేణి ఎలా చేయాలంటే థ్రెడ్ ఉంటుంది కదా, దాన్ని అయితే 3 పేటల కింద ఒకటి సింగిల్గా ఒకటి తీసుకోవాలన్నమాట. థ్రెడ్ 3 పేటలు ఉంది కదా, అదైతే టైట్గా వేసుకోవాలి. నేనైతే ఫింగర్కి పెట్టుకున్నాను కదా, అలా టైట్గా పెట్టుకుని ముందు మధ్యలో ఫ్లవర్స్ పెట్టుకుని సింగిల్గా ఉంది కదా, దాన్ని అయితే ఆ ఫ్లవర్ బ్యాక్ సైడ్ నుంచి ఇలా తిప్పుకుని రావాలి. అప్పుడైతే అలా ముడిపడినట్టు ఉంటుంది అనమాట. మనకి ఫ్లవర్స్ అనేది ఊడవు, టైట్గా ఉంటాయి, రౌండ్గా వస్తాయి. ఇదిగోని చూడండి, వేణి ఎలా వచ్చింది, బాగా వచ్చింది కదా. మీరైతే ఏ ఫ్లవర్స్తో అన్నా ఇలాగే ట్రై చేయొచ్చు, వేణి సూపర్గా వస్తుంది. తర్వాత ఇవి ఉన్నాయి కదా, విడిగా ఫ్లవర్స్ని తీసుకుని ఆ థ్రెడ్కి నీడిల్లోంచి ఎక్కించాను అనమాట. ఈ ఫ్లవర్స్ అన్నీ ఇలా దండలా పెట్టేసి మొత్తం కలిపి ఒక 3 వేసేసాను, అన్ని థ్రెడ్స్ కలిపి. తర్వాత వేణి ఉంది కదా, దానికైతే అటాచ్ చేసేస్తున్నాను. ఇదిగోండి చూడండి, చూడడానికైతే చాలా బాగుంది కదా. ఎలా ఉంది డెకరేటివ్ ఐటెం? మీరు కూడా నచ్చితే ట్రై చేయండి.